చేపలు తినడం రాని నేను చేపల పులుసు అద్భుతంగా చేసేస్తున్నానండి. అసలు టేస్ట్ అయితే ఎంత బా వచ్చింది చెప్పలేను. ముందుగా చేపలు బాగా వాష్ చేసుకోవాలి. చేపలైతే చాలా ఫ్రెష్ తీసుకొచ్చారు. వాష్ చేసిన చేపల్లో పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిలేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. నేను ఎక్కువగానే చేస్తున్నానండి. ఒక 1 ½ కేజీ చేపలైతే చేస్తున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అలానే ఆనియన్సు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, అల్లం వెల్లుల్లి ఏసి మిక్సీ చేసిన పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక 2, 3 టమాటోలు కూడా మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి ఇంకో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుపు మనకు పులుపుకి తగ్గట్టు పులుసేసుకొని అలానే కొంచెం పులుసుని అడ్జస్ట్ చేసుకొని వాటర్ కూడా వేసుకోవాలి. నేను పులుసు కూడా ఎక్కువ పెడుతున్నానండి. మా ఇంట్లో పులుసు బాగా తింటారు. అండ్ గ్రేవీ థిక్‌గానే పెడుతున్నాను పులుసుని కూడా. అప్పటి వరకు నీళ్ళల్లో తేలిన చేప ఇప్పుడు నోట్లో పెడితే తేలుతుందండి. చేపల పులుసు అయితే అద్భుతంగా వచ్చింది. మేము కొంచెం పులుసు ఎక్కువ పెట్టుకొని తిన్నాము. టేస్ట్ అయితే హైలైట్ అసలు.